మీరు స్టూడెంట్సా? అయితే ఈ వీడియో మీకోసమే. మంత్ ఎండ్‌కి మనీ ఎక్కడ పోయిందో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఈ వీడియోలో మీకోసం 5 సింపుల్ ఫైనాన్స్ టిప్స్ అయితే ఇస్తాను. ఫాలో చేస్తే లైఫ్‌లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. వీడియోలోకెళ్ళే ముందు హాయ్ ఫ్రెండ్స్. నా పేరు రాజశేఖర్. ఇక్కడ మనం ఈజీ ఫైనాన్స్ టిప్స్, స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్ హ్యాక్స్, స్మాల్ వేస్ టు సేవ్ మనీ డిస్కస్ చేస్తామైతే. ఈ 5 టిప్స్ ఫాలో చేస్తే నెక్స్ట్ 6 నెలల్లో పాకెట్ మనీ ప్లస్ సేవింగ్స్ మీ సిచ్యువేషన్ టోటల్గా డిఫరెంట్గా మారిపోతుంది అయితే. ఓకేనా? అయితే వచ్చేసి టిప్ 1, డైలీ ఎక్స్పెన్స్ ట్రాక్ చేయండి. మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బులన్నిటిని మీరు స్మాల్ థింగ్స్ కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే స్నాక్స్ కానీ, టీ కానీ, ఆన్లైన్ ఆర్డర్స్ స్మాల్ అమౌంట్స్ డైలీ యాడ్ చేస్తాయి. కానీ నోట్ చేసిన తర్వాత మీకు క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక డైలీ 50 రూపీస్కి అయితే స్నాక్స్ అయితే కొనుక్కున్నాము. ఆ డబ్బులు మామూలుగా 1 మంత్లో అయితే ఒకవేళ సేవ్ చేస్తే మనం ఈ 50 రూపాయలు కొన్న స్నాక్స్ 30 రోజులకి వేసుకోండి. 1 మంత్ లెక్క వేసుకుంటే 1500 సేవ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇలా కూడా మనం సేవ్ చేయొచ్చు మనీ అయితే. అయితే చెప్పాల్సిన టిప్ 2 చెప్తున్నాను. ఇది చాలా మెయిన్ అండి. అన్నెసెసరీ స్పెండింగ్. అనవసరమైన ఖర్చు అయితే మనం ఎక్కువ పడుతుంటామండి స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు. అదేంటంటే సోషల్ మీడియాలో ట్రెండ్ చేసే స్నాక్స్ కానీ, యాప్స్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా? ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారా మీరు? ఇవి అవాయిడ్ చేసేయండి. బడ్జెట్ ప్లాన్ ఫాలో చేస్తే అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ మినిమమ్‌కి రెడ్యూస్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఆ సబ్స్క్రిప్షన్స్ ఏందంటే ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాం, మళ్ళీ ఆహా అని చెప్పి, నెట్‌ఫ్లిక్స్ అని చెప్పి ఇయన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు డబ్బులన్నీ బొక్క అయిపోతున్నాయి. కాబట్టి స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మనం ఇయన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు టిప్ 3, పార్ట్ టైమ్ ఇన్‌కమ్. ఇది మీ అందరికి ఉపయోగపడేది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైమ్‌కి వెళ్తుంటారు కాబట్టి. పార్ట్ టైమ్ ఇన్‌కమ్, స్మాల్ పార్ట్ టైమ్ ఇన్‌కమ్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేయండి. అయితే ఫ్రీలాన్సింగ్, ఆన్‌లైన్ ట్యూటరింగ్, కంటెంట్ క్రియేషన్ డైలీ అండి ఒక గంట కానీ, 2 గంటలు కానీ డెడికేట్ చేయండి. స్మాల్ ఇన్‌కమే కానీ స్టార్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ ప్లస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? మీకు మీరే సంపాదించుకోగలరు కేవలం కంటెంట్ క్రియేషన్ చేసి. అర్థమవుతుందా? టిప్ 4 వచ్చేసి మంత్లీ సేవింగ్స్ గోల్ అండి. మంత్లీ గోల్ సెట్ చేయండి. ఎగ్జాంపుల్, ఈచ్ మంత్ ప్రతి నెల 500 రూపాయలు సేవ్ చేయాలనుకోండి. యాప్‌లో గానీ, నోట్‌బుక్‌లో గానీ రాసుకోండి. స్మాల్ స్టెప్స్ కంబైన్ అయితే బిగ్ రిజల్ట్స్ వస్తాయి. మనం రాసుకున్నది 500 కదా రోజుకి సేవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ అయ్యే 500 నెలకొచ్చేసరికి ఎంత అవుతుందో ఆలోచించుకోండి. టిప్ 5 అండి. లాస్ట్ టిప్ ఇచ్చేస్తున్నాను. ఈ టిప్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ స్టార్ట్ చేయండి. ఎమర్జెన్సీ మనకి ఎప్పుడైనా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్‌కి రెడీగా ఉండడం స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది. స్టార్ట్ స్మాలే. ఏందంటే 100-200 రూపాయలు కానీ మన మంత్‌కి సేవ్ చేసామనుకోండి, అవి మనకి చాలా ఉపయోగపడతాయండి ఆ డబ్బులు కూడా. కాబట్టి స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేసుకోవాలండి. ఈ వీడియో ఇక్కడి దాకా గాని వస్తే మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోజు మీకు ఉపయోగకరమైన ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ వీడియోస్ అయితే మీ దగ్గరికి వస్తూ ఉంటాయండి. మీరు ఈ టిప్స్ అన్ని తీసుకుంటున్నారు కదా! ఈ టిప్స్‌ని వాడండి. టిప్ 1, టిప్ 2, టిప్ 3, టిప్ 4, టిప్ 5. 5 టిప్స్ అయితే చెప్పాను. ఈ 5 టిప్స్ జాగ్రత్తగా వాడండి. సో, లాస్ట్ టిప్ వచ్చేసి ఈ 5 సింపుల్ టిప్స్ ఫాలో చేస్తే నెక్స్ట్ 3 మంత్స్‌లో చాలా డిఫరెన్స్ చూడవచ్చు. ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేసుకొని ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఛానల్ ఫాలో చేయండి. డైలీ ఫైనాన్షియల్ ప్లస్ మోటివేషన్ టిప్స్ కోసం. ఓకేనా? అర్థమవుతుందా గాయ్స్? మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో అయితే నేను ఎండ్ చేస్తున్నాను గాయ్స్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.